సో దానికన్నా ముందు మీరు రాయలసీమ, శ్రీనివాస్ గారిది గుంటూరు, సో మీరు అనుకుంటున్న విగ్రహాలు విజయనగరంలో ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే అంటే మనము తెలుగు రాష్ట్రాల్లో మీరొకరు, మా తెలుగు రాష్ట్రం మీది తెలుగు రాష్ట్రం, మీరు ఆంధ్ర మా తెలంగాణ, ఓకేనా? ఆంధ్రలో ఉన్న మీరు తెలంగాణలోని చొప్పదండిలో ఒక దేవాలయం పైన ఎందుకు పడ్డారు? దాంట్లో ఎందుకు పడ్డారంటే ఇప్పుడు ఆ ఊరోళ్ళు అనేది భయం భ్రాంతులకు అవుతున్నారని చెప్పారు. ఎవరు చెప్పారు? ఇంటర్వ్యూలోనే మీరు వీడియో చొప్పదండికి ఎందుకు వెళ్ళడం జరిగింది? అంటే ఆ వీడియో చూసాం మేము. ఓకే, ఏం వీడియో అది? ఆ గుడి వేణుగోపాల స్వామి గుడి గురించి ఓకే. చూసిన తర్వాత ఆ ఊరోళ్ళు అక్కడ ఏదో బలిస్తున్నారు, వేణుగోపాల స్వామి టెంపుల్లో బలిస్తున్నారంట. మరి ఉండేదేమో వేణుగోపాల స్వామి. వేణుగోపాల స్వామి అంటే ఎవరు? కృష్ణుడు, కృష్ణమూర్తి, అన్ని అవతారాలు ఆయనే కదా, మరి రాముడు ఆయనే, అన్ని అయినా కదా. అలాంటి దానికి నువ్వు బలి ఎందుకు ఇస్తున్నావు అని అడగడానికి మేము వెళ్ళాము. ఓకే, బలి ఇవ్వకూడదు. అక్కడ ఊరోళ్ళు ఏమో ఆ టెంపుల్ కాడికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఏదో అరుపుల సౌండ్ వస్తాయంట, గజ్జల సౌండ్ వస్తాయంట, గంటల సౌండ్ వస్తాయని భయపడుతున్నారు. అది తెలుసుకొని మేము వెళ్ళాము. వెళ్తే కనుక ఆయనకు ఫోన్ చేసాము. అంటే అప్పట్లో ఉన్న హనుమంతు శిష్యుడు అనమాట. ఆయనతో ఫోన్ చేసి మేము మాట్లాడితే కనుక ఇక్కడ బలి ఎందుకు ఇస్తున్నారంటే మేము ఇట్లా వచ్చినాం, మీరు ఒకసారి రండి, ఊరు వాళ్ళు అందరు భయపడుతున్నారంట. అంటే ఎవరు భయపడుతున్నారు, ఎవరితోనైనా ఒకరితో చెప్పించు, ఎవరు భయపడుతున్నారని అడిగినాడు. అంటే ఆ ఊరు వాళ్ళందరి మటుకు ఇట్లా జరుగుతుంది, బలి అవుతున్నారు, చనిపోయినారు, ఒక 50 మంది 60 మంది చనిపోయారు 2 నెలల్లోనే అన్నారు. 2 నెలల్లోనే 50-60 మంది ఎలా చనిపోయారు? ఏం జరుగుతుంది? మరి నువ్వు బలి ఎందుకు ఇస్తున్నావు? బలి ఆపాలా అంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి అన్నాడు. దాని లెక్కలు ఏంటో చెప్పండి, మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. మాకు చెప్పుకోకుండా మళ్ళీ కనీసం ఈ ఊరోళ్ళ కన్నా, అంటే వేరే ఊరోళ్ళము, ఈ ఊరోళ్ళ కన్నా చెప్పండి, ఈ గుడి రావడానికి భయపడుతున్నారు, మేము గుడిలోకి వెళ్ళాలంటే మేము భయపడుతున్నాము, పూజలు చేసుకోవాలంటే భయపడుతున్నాము అని అన్నారు కదా మీడియాలో కూడా. అంటే ఎవరు అన్నారు మీడియాలో? వాళ్ళతో ఒకరితో నాకు చెప్పించండి అని. ఎవరైతే అన్నారో వాళ్ళే నాతో మాట్లాడారు ఆ ఊరోళ్ళంతా. ఆయన ఏమన్నాడు, మళ్ళీ గురువారం రమ్మన్నాడు. నేను లేను, వేరే వాళ్ళకు బాగలేకుంటే వేరే అమ్మాయికి బాగలేకుంటే పోయినా, నేను అమ్మాయికి పూజ చేయడానికి వెళ్ళినాను. సరే ఏ టైంకి వస్తుంటే సాయంత్రం వస్తాను. సాయంత్రం వరకు చూసాం, రాలేదు. నాకు 9 గంటలకు కరీంనగర్లో కలవండి అన్నాడు.